ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 4 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎగువన అటవీ ప్రాంతం నుంచి ఉధృతంగా వచ్చిన వరద ప్రవాహంలో బైకులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చర్యలు నానిపోయాయి. కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు రహదారిపై పడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాత్రి కొండ చర్యలు విరిగిపడే టైంలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యల బండరాళ్లను త్వరగా తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు ఉన్నాయి. వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరి మీదైనా బండరాళ్లు పడితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ చర్యలు విరిగి పడకుండా శాశ్వత పరిష్కారం చేయాలంటున్నారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 4 గంటల పాటు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎగువన అటవీ ప్రాంతం నుంచి ఉధృతంగా వచ్చిన వరద ప్రవాహంలో బైకులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తపేట శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చర్యలు నానిపోయాయి. కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు రహదారిపై పడ్డాయి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాత్రి కొండ చర్యలు విరిగిపడే టైంలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యల బండరాళ్లను త్వరగా తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు ఉన్నాయి. వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరి మీదైనా బండరాలు పడితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ చర్యలు విరిగి పడకుండా శాశ్వత పరిష్కారం చేయాలంటున్నారు.